ములుగు జిల్లా మంగపేట మండలంలో కెనరా బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ ప్రశాంత్ బురిడి కొట్టించారు. కస్టమర్ల లోన్ కోసం తనఖా పెట్టిన బంగారాన్ని మాయం చేశాడు. బంగారం నగల స్థానంలో నకిలీ బంగారు నగలు చేర్చాడు. బంగారు ఆభరణాల ఆడిటింగ్లో సమయం బ్యాంక్ అధికారులు గుర్తించారు. 24 మంది కస్టమర్లకు చెందిన 1,44,00,000 విలువ చేసే ఆభరణాలు మాయం చేసినట్టు గుర్తించారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు ప్రశాంత్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబంతో సహా ప్రశాంత్ పరారులో ఉన్నాడు. తీసుకున్న అతని వ్యక్తి ఆల్రెడీ గోల్డ్ షాప్ కాబట్టి అవి రీప్లేస్ చేసి డూప్లికేట్ పెట్టొచ్చు కదా అనే డౌట్ జరిగింది అనే సందర్భంలో ఏదైతే బ్యాంకు గోల్డ్ రేట్ ఉందో సపరేట్ మేము అరేంజ్ చేసాం. ఇప్పుడు వస్తాడు లంచ్ తర్వాత ఏమి ఇబ్బంది ఇప్పుడు ఉన్నప్పుడు అప్రైజ్ చేసి తీసుకుంటాం. మీ గోల్డ్ మీకు తెలుసు కదా, మీరు గోల్డ్ అలాగే వస్తారు. మీ గోల్డ్ మీ వస్తువులు మీకు తెలియకుంటుంటే ఎలా ఉంటుంది చెప్పండి. మీ వస్తువులు మీకు తెలిసి ఉంటుంది కదా. బంగారం పెట్టుకునే రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. మంగపేట మండలం కెనరా బ్యాంకులో అయితే గోల్డ్ అప్రైజర్ ప్రశాంత్ బురిడి కొట్టించారు. 1,45,00,000 విలువ చేసే బంగారు ఆభరణాలు అయితే మాయం చేసినట్టుగా బయటకు వచ్చింది. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? యామని ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేటలోని కెనరా బ్యాంకులో బ్యాంకు బురిడి కొట్టించారు. గోల్డ్ అప్రైజర్ గోల్డ్ తనఖా లోన్ లో బ్యాంకు మోసం చేసినటువంటి ఘటన వెలుగు చూసింది. కస్టమర్లు లోన్ కోసం తనఖా పెట్టినటువంటి బంగారాన్ని ఆ గోల్డ్ అప్రైజర్ ప్రశాంత్ మాయం చేశారు. బంగార నగల స్థానంలో నకిలీ బంగార నగలు పెట్టించి బంగారు ఆభరణాలు ఆడిటింగ్ లో ఈ బ్యాంక్ అధికారులు వ్యవహారాన్నంతా కూడా గుర్తించారు. 4 రోజుల పాటు మొత్తం బంగారు ఆభరణాల పరిశీలన కొనసాగింది. 24 మంది కస్టమర్లకు చెందినటువంటి 1,44,00,000 విలువ చేసేటువంటి బంగారు ఆభరణాలు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. బంగారీ వ్యాపారి ప్రశాంత్ కావడంతో అసలు బంగారీ నగల స్థానంలో నకిలీవి మార్చినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించి బ్యాంకు అధికారులు మంగపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మంగపేట పోలీసులో కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఆ గోల్డ్ అప్రైజర్ ప్రశాంత్ కుటుంబంతో సహా పరారిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ బ్యాంకు గోల్డ్ తనఖా పెట్టినటువంటి కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ 24 మంది కస్టమర్లకు సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు సేకరించినట్టు తెలుస్తుంది. ఎప్పుడు ఈ బంగారం బ్యాంక్ లో పెట్టారు, గోల్డ్ అప్రైజర్ ప్రశాంత్ అసలు ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉండేది, బ్యాంకు కెనరా బ్యాంకు గోల్డ్ అప్రైజర్ ప్రశాంత్ ఎప్పటి నుంచి ఈ వ్యవహారాన్ని చేస్తున్నాడు, ఆ గతంలో ఆయనకి ఇటువంటి అయినా కేసులు కావచ్చు లేదంటే ఇటువంటి పనులకు పూనుకున్నాడా, ప్రశాంత్ బిహేవియర్ ఎట్లుంటుంది, ప్రశాంత్ ఇతరపై ఏమైనా ఇలాంటి మోసాలు చేశాడన్నటువంటి అంత వ్యవహారానికి సంబంధించి పోలీసులు విచారణ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లాలో ప్రస్తుతం ఇప్పుడు గోల్డ్ అప్రైజర్ ప్రశాంత్ వ్యవహారం అయితే చర్చాంశంగా మారింది. 24 మంది కస్టమర్లు కూడా కొంత భయాందోళన చెందుతూ బ్యాంక్ అధికారులకు మొరపెట్టినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. యామిని, రైట్, థ్యాంక్ యూ. ఏదైతే బ్యాంకు గోల్డ్ రేట్ ఉందో సపరేట్ మేము అరేంజ్ చేసాం. ఇప్పుడు వస్తాడు లంచ్ తర్వాత ఏమి ఇబ్బంది అలాగే ఇప్పుడు ఉన్నప్పుడు అప్రైజ్ చేసి తీసుకుంటాం. మీ గోల్డ్ మీకు తెలుసు కదా, మీరు గోల్డ్ అలాగే వస్తారు. మీ గోల్డ్ మీ వస్తువులు మీకు తెలియకుంటుంటే ఎలా ఉంటుంది చెప్పండి. మీ వస్తువులు మీకు తెలిసి ఉంటుంది కదా. బంగారం పెట్టుకునేటప్పుడు